అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూసేవారికి శుభవార్త ఇది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలోనూ కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూసేవారికి శుభవార్త ఇది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలోనూ కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు పాల్గొంటారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిత్య రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ సమావేశాలకైతే కేసీఆర్ హాజరుగా అవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఇప్పటి వరకు కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాల్లో కేవలం ఒక్కరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే ఆయన రావడం జరిగింది. అది కూడా అక్కడ అసెంబ్లీలో ఎక్కడా మాట్లాడలేదు. కేవలం మీడియా పాయింట్లో మాత్రమే ఆయన మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. చాలా రోజుల తర్వాత అంటే ఇటీవల పార్టీకి సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటూ తాను జనంతో కలిసి పోరాడేందుకు సిద్ధమవుతున్నా అని చెప్పిన నేపథ్యంలోనే రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు ఏవైతున్నాయో ఆ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని చెప్పేసి పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. రేపు అంటే తొలి రోజు గవర్నర్ ప్రసంగం అంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు మాత్రం గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగ కార్యక్రమంలో అయితే కేసీఆర్ పాల్గొంటారని చెప్పేసి, అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా కేసీఆర్ పాల్గొంటారు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ సభకు వస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఆయన సైలెంట్గా ఉన్నారు. ప్రభుత్వానికి దాదాపు 15 నెలలు గడువు ఇచ్చిన తర్వాత ఇప్పటి నుంచి అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు తాను ప్రజాక్షేత్రంలో వస్తా అని చెప్తున్నారు. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా ఆయన పాల్గొంటారా లేదనైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం గవర్నర్ ప్రసంగం అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే ఉంటారా, లేకపోతే కంటిన్యూస్గా బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొంటారా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆయన పాల్గొంటారా లేదనైతే వేచి చూడాలి. అయితే నిన్న కేటీఆర్ మీడియాతో చిట్చాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది.
కేసీఆర్ పై అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ పై పదే పదే పలు విమర్శలు చేయడం కానీ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు కానీ చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి సభకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు, తాము ఉంటే సరిపోతుంది. కేసీఆర్ తన మర్యాద నిలబెట్టుకోవాలి అంటే మాత్రం ఈ సమావేశాలకు ఆయన కేవలం అంటే గవర్నర్ ఏదైతే ప్రసంగం ఉంటుందో ఆ ప్రసంగానికి, అదేవిధంగా బడ్జెట్ రోజు మాత్రమే వస్తారు, ఆ తర్వాత ఆయన రావాల్సిన అవసరం కూడా లేదు అంటూ కూడా ఒక కొడుగ్గా నేను అభిప్రాయపడుతున్నా అని చెప్పేసి కేటీఆర్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేవలం ఈ 2 రోజులు మాత్రమే కేసీఆర్ సభకు హాజరవుతారా, లేకపోతే పూర్తిగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారా అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితం కావడం సరికాదు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, కానీ ఆయన ఎక్కడ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా దీనిపై కోర్టులో కూడా ఒక పిల్ వేయడం జరిగింది. కేసీఆర్ అంటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు, ప్రజలు ఎన్నుకున్నారు, అయినా కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు కాబట్టి ఆయనపై అనర్హత వేటు కూడా వేయాలని చెప్పేసి కొంతమంది పిల్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రేపు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకైతే హాజరవుతారని చెప్పేసి కేటీఆర్ చెప్పిన పరిస్థితుల్లో కేసీఆర్ సభకు వస్తే ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష నేతగా ఆయన ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు అనేది అయితే అంటే రాజకీయంగా ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ ఈ సమావేశాల్లో ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మాట్లాడతారు అని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ భవన్లో ఈరోజు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సిఎల్పి సమావేశం అంటే బీఆర్ఎస్ఎల్పి సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్లో ఈ సమావేశానికి కేసీఆర్ మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత అయితే వస్తారు. వచ్చిన తర్వాత రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించి వైఫల్యాలు ఎండగట్టడంలో కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసిన దానికి సంబంధించి ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా రేపటి నుంచి జరిగే సమావేశాల్లో ఆయన వచ్చేది రాంది అంటే బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా పాల్గొంటారా లేదా అనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ ఈరోజు జరిగే బీఆర్ఎస్ఎల్పి సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. నిత్యం సో రామ్ నరేష్, రేపు కేసీఆర్ వస్తే బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు మాత్రం కేవలం రేపు మాత్రం గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత నెక్స్ట్ డే రోజు మాత్రం గవర్నర్ సంబంధించి అంటే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానం అనేది ఉంటుంది. దాంట్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన మాట్లాడే సమయంలో మాత్రం ప్రభుత్వ వైఫల్యాలు అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6 గ్యారెంటీలు అదేవిధంగా 420 హామీలు ఇచ్చారు. హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదు. ప్రధానంగా రైతాంగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కేసీఆర్ ఎప్పుడైనా సరే గత 10 ఏళ్ల కాలంలో ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది రైతుల సమస్యలు అదేవిధంగా మహిళలకు సంబంధించిన సమస్యల మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రైతు బంధు కానీ రైతు రుణమాఫీ ఈ 2 కూడా పూర్తిగా ఎక్కడ అమలు కాలేదు. రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు, అది ఎక్కడ కూడా 3 ఎకరాల వరకు ఇప్పటికే పేమెంట్ అయింది, అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు. అదేవిధంగా రుణమాఫీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ప్రాజెక్టులో నీళ్లు లేకుండా పూర్తిగా పంటలు ఎండిపోతున్న పరిస్థితి, ఉన్న ప్రాజెక్టులో నీటిని కూడా సాగునీటి అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ వైఫల్యంతో పంటలు ఎండుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయితే కేసీఆర్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ తన గలం విప్పే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. రైతులు దీనిపై రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో అంటే ప్రతి మహిళకు అంటే 18 ఏళ్ల పైబడిన ప్రతి మహిళకు 2500 ఇస్తున్నారు, అదేవిధంగా తులం బంగారు ఇస్తున్నారు. ఇవేవి కూడా అమలు చేయలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల పాటు తాను సమయం ఇచ్చానని అయినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సాగునీటి కేటాయింపుల విషయంలో అంటే ఇతర రాష్ట్రాలు నీటి వాటాలను తరలించిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇలా ప్రతి అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పరిస్థితి ఉంది. ప్రధానంగా బీసీ కులగణన అంశం ఏదైతే 42% అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. గత అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. దాంట్లో కేవలం తీర్మానం మాత్రం చేశారు. బిల్లు అంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి బిల్లు ఎక్కడా కూడా బిల్లు ప్రవేశపెట్టలేదు. దీనికి సంబంధించి అంటే బీసీ కులగణన అంశము అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సభలో ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొన్ని అంశాల్లో అంటే ఏదైతే బిల్లు ప్రవేశపెడతామని చెప్పారో అది కూడా కేవలం తీర్మానమే పెట్టారు. దీనికి సంబంధించి కూడా బిల్లు పెట్టాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది.
ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. వాటిని ఎండగట్టేందుకు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయడం పాటు తాను సభకు వస్తే ఏ విధంగా మాట్లాడతారు అంటే ఏ అంశాలను లేవనెత్తారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేస్తారా లేదని అయితే అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకైతే కేసీఆర్ వస్తారు అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన పూర్తి స్థాయిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటే ఈ నెల 12 నుంచి 27 వరకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమావేశాల్లో పూర్తిగా పాల్గొంటారా లేదా అనేది మాత్రం ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. కేవలం 2 రోజులు అంటే రేపు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే గవర్నర్ సమావేశం అంటే గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో దాంట్లో కంపల్సరీగా పాల్గొంటారు. అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అంటే ఈ నెల 17 లేదా 19వ తారీఖులో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు కూడా కేసీఆర్ సభకు వస్తారని కేటీఆర్ నిన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సమావేశంలో పాల్గొంటారా లేదని అయితే మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. నిత్యం రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. నేను అదే చెప్పాను రాంగోపాల్ గారు, నేను చెప్పింది అది ముందే చెప్పాను. ఓకే అధ్యక్ష, నేను ముందే చెప్పాను. అది మీరు సభ్యులు మంత్రులు గమనించమని చెప్పి కూడా క్లియర్ గా చెప్పాను. మీరు దాని గురించి అడిగితే నన్ను అడిగితే నేనే చెప్తాను. ప్లీజ్ ప్లీజ్